ఓకే, నమస్తే, సలాం అలైకుం. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. మధ్యలో నేను ఒక వార్త వింటున్నబ్బా. ఏందనంటే ఎవరో పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే అదే కనిపిస్తుంది. ఆమె పేరేం పేరు ఉండే, యాక్టర్ పేరు సమంత. సమంత అయితే ఆమె పెళ్లి చేసుకుంది అనేసి ఒకే వీడియో వేస్తున్నారు, షార్ట్స్లో కానీ ఎక్కడ కానీ. అసలు ఎవ్వరికి ఏంది నిజము అన్నది ఎవ్వరికి తెలియదు. కానీ కొందరేమో లొల్లి చేస్తుంది సమంత, పెళ్ళి లొల్లి అంట. మళ్ళీ కొందరేమో సమంత ఏమంటారు, డబల్ గేమ్ ఆడింది, లేకపోతే ఇదండి అదైంది, ఇవన్నీ అనేసి చెప్తారు. అసలు మనం మాట్లాడుకుందాము, ముచ్చట పెట్టుకుందాము ఇవాళ. అంటే పనికి మాల మంగళోడు పిల్లితల కొరిగిండు అన్నట్టు నాకేం పని లేదు, ఆకుకూర కోసుకుంటా మీతో ముచ్చట పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట. ఆమె ఎందుకైంది వచ్చి తెలుసా డైవర్స్, మన మాట. ఆ డైవర్స్ ఎందుకైందంటే ఆమె ఫ్యామిలీ మ్యాన్ అన్నది ఒక సిరీస్ తీసింది. ఆమెకు సినిమాలలో యాక్టింగ్ చేసుడు అలవాటు. దాని తర్వాత ఏందనంటే ఇక సడన్గా పెళ్ళి అనే వరకు అంత గొప్పోళ్ళు అయ్యేవాళ్ళు. ఇక అంత గొప్పోళ్ళని ఎట్లా వదులుకుంటుంది చెప్పు. ముందే ఒక్కో ఆయనతో తిరిగింది, మళ్ళీ ఆయన మోసం చేసిండు, అంత అయిపోయింది. దాని తర్వాత ఏం చేసిందంటే ఇక ఇప్పుడు ఈ నాగ చైతన్య అన్న ఆయనతోని మంచి లైఫ్ ఉంది రేపటి రోజు. ఎందుకంటే వాళ్ళకు స్టూడియో ఉంది, వాళ్ళ నాయనకు ఒక మంచి పేరు ఉన్నది, ప్లస్ ఆమెకు మస్తు ఆస్తి పాస్తులన్నీ కలిసి వస్తాయి. కాబట్టి ఏం చేసింది, మంచిగా ఆయనను పెళ్లి చేసుకున్నది, మంచిగానే ఉన్నది, చేసింది, అన్నీ ఇకలు పక్కపక్కలన్నీ నడిచినాయి. దాని తర్వాత ఏమైందంటే ఆమెకు మళ్ళీ సినిమాలలో నటించాలని సినిమాలలో నటించాలని అనిపించేసి ఇక మొగన్ని అడిగిండొచ్చు, నేను మళ్ళీ సినిమాలలో నటిస్తా అంటే సరే అన్నాడు. అని అంటే పోయింది, సినిమాలలో నటించింది, చేసింది. దాని తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని అదేదో వచ్చింది కదా మనోజ్ వాజ్పేయితోని. ఆ లోపల ఏదో లంకన్ రోల్ చేసింది, శ్రీలంకన్ రోల్ ఏదో రోల్ చేసింది. చేసినప్పుడు దాని లోపల ఏంటంటే ఎక్స్పోజింగ్ చేసుడు కొంచెము అలాంటివి చేస్తే ఇక అత్తగారేమో పెద్ద ఫ్యామిలీ ఆయే. మీరు కూడా ఆలోచించండి, అత్తగారు అంత పెద్ద ఫ్యామిలీ ఆయే. ఇక నువ్వు మొత్తం ఉన్నాయన్నీ తెరబెట్టుకొని చూపించుకుంటా చేసుకుంటా తిరిగితే ఎవరికి నచ్చుతుంది చెప్పండి. ఇక అది ఏమైందంటే వాళ్ళు వద్దు అట్లా చెయ్యకు నువ్వు అని చెప్పేసేసి ఇక వాళ్ళకి చెప్పి మళ్ళీ కొన్ని సీన్లు కూడా కట్ చేయించిరట, మనకు తెలియదు. కట్ చేసేవరకు ఇక ఆమె కోపం వచ్చింది అనుకుంటా, నేనైతే అనుకుంటున్నా ఆమె కోపం వచ్చింది. ఎందుకంటే అరే నాకు ఫ్రీడమ్ లేకుండా చేసేసిర్రు, నేనేమో ఇట్లా ఏదో సిరీస్లా నటిస్తుంటే మళ్ళీ నా ఈ మొత్తం సీన్లు కట్ చేయిస్తారు, మళ్ళీ పైకి వెళ్ళి నన్ను ఇవన్నీ చెయ్యొద్దని అంటారు ఇదంతా అనేసి ఆమె మేబీ ఏందనంటే కొంచెము డ్రాస్టిక్గా రిబేల్ చేసింది ఉండొచ్చు. చేసిన తర్వాత అది ఒక పాయింట్. తర్వాత నాగ చైతన్య వరకు వస్తే నాగ చైతన్య మాత్రం చాలా ఇన్నోసెంట్. నేనైతే చెప్తున్నా కదా, చాలా ఇన్నోసెంట్, చాలా హానెస్ట్ పర్సన్. మొహం చూస్తేనే చెప్పవచ్చు, మనిషి మొహం చూస్తేనే. ఇట్లా కన్నింగ్ ఫాక్స్ అయితే కాదు. అయితే ఇక ఏందనంటే ఇక ఆమె లవ్ గివ్వు ఇవన్నీ అనే వరకు ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఉంది, అమితాబ్ బచ్చన్ ఉండు, ఆ సల్మాన్ ఖాన్ తన్నిండు వెనకాలకి వెళ్ళి ఐశ్వర్యరాయ్ని. కాబట్టి ఇక అవన్నీ కథలు అయినాయి. కాబట్టి ఇక ఆమె పోయి అరే నేను అభిషేక్ బచ్చన్ని చేసుకున్నాను అనుకో, మంచిగా బచ్చన్ కోడల్ని అయిపోతా అనేసి ఆమె ఇట్లా హుషారు చేసి పెళ్ళి చేసుకుందో, ఈమె కూడా ఈయనని అట్లనే హుషారు చేసింది అనమాట. వీళ్ళకి మంచిగా స్టూడియో ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, నేను కూడా మంచిగా చేసుకొని హాయిగా ఉంటా అనేసి పాపము ఈ బక్రా లెక్క నాగ చైతన్యం చేసేసి మంచిగా చేసుకుంది అనమాట. పెళ్ళి చేసుకొని ఉన్నది చేసింది. వాళ్ళు జర మంచిగా ఉండమ్మా, మర్యాదగా ఉండమ్మా ఇవన్నీ చెప్పిర్రు. వాళ్ళు ఏమి వాళ్ళ పాపం ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కానీ ఈమె ఇవన్నీ చేసిందనమాట. చేసిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకవేళ మనము వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ కూడా ఆలోచించి చూస్తే ఈమెకు డయాబెటీస్ ఉంది. మళ్ళీ రేపటి రోజు పిల్లలకైనా కానీ కూడా అన్నిటికైనా కానీ కూడా చాలా కష్టం. నాకు సొంతంగా డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు తెలుసు పిల్లలు కావాలా ఇవన్నీ అంటే ఎంత తిప్పలు ఉంటుంది అన్న సంగతి తెలుసు. ఇక అది కూడా ఒక సైడు మనం ఆలోచిస్తే అది కూడా ఉండొచ్చు, ఏమో ఎవరికి తెలుసు. ఇక అది నేను అనుకుంటున్నా అట్లా అనేసి. ఆమె డయాబెటీసు, ఆమెకు ఒక మయోసైటిస్ అన్న వ్యాధి కూడా వచ్చింది. ఆమెకు ఇన్ని గనం రోగాలు ఉన్నాయి, ఆమెకు మొత్తం రోగాల కుప్ప అయింది ఆమె. ఇక మరి ఎవరు అయితే భరిస్తారు చెప్పు. ఇక మళ్ళీ అంత పైకి వెళ్ళి మళ్ళీ నేను అందులో నటిస్తా, ఇంట్లో నటిస్తా, ఇవి చేస్తా అవి చేస్తా అనేసి అని అంటుంది. ఇక అదంతా ఏమైందో మరి కథ అనేసి మంచిగానే కామ్గానే పిల్లగాడు నాగ చైతన్య డైవర్స్ ఇచ్చేసిండు, అయిపోయింది. దాని తర్వాత ఇక ఆ పిల్లగాడి లైఫ్ ఆ పిల్లగాడు సెటిల్ చేసుకుంటాడు.
చేసుకున్నాడు, అయిపోయింది ఆ కథ అక్కడికి ఖలాస్. దాని తర్వాత ఇప్పుడు ఈమె వచ్చేసి ఇంకెవరితోనో ఆ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్తో తిరుగుతుంది చేస్తుందంటే అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అబ్బా. అది ట్రెండ్ అయిపోయింది. ఇంకోళ్ళ సంసారాలు గూల్చి ఇంకోళ్ళ సంసారాలు నాశనం చేసి వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఈ సినిమా హీరోయిన్లకు అది కామన్ థింగ్ అనమాట. ఎందుకంటే సిగ్గు శరము చీము నెత్తురు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట వీళ్ళకు. అది ఇంకొక ఆడామె జీవితం నాశనం చేసేసి ఈమె ఏదో లైఫ్ సెటిల్ చేసేసుకొని నేను సతీ సావిత్రిని అది ఇది అన్నట్టుగా పెళ్లి చేసుకున్నది. ఇక అది కథ. నేనైతే చెప్తున్నా ఇక అయితే అదే కథ ఉండొచ్చు. ఇది మన ముచ్చట్లు, మనకు నిజం తెలియదు, మనకు నిజంగా కూడా నిజం తెలియదు. కానీ ఒక పాయింట్ 1 ఆమెకు మస్తు రోగాలు ఉన్నాయి. రెండోది వచ్చేసేసి ఆమెకు ఫ్రీడమ్ కావాలా. ఇక మూడోది వచ్చేసేసి ఇక ఆయనకి పెండ్లయిందా, ఆయనకి పెటాకులైందా, వాడు ఎలిగాడ మలిగాడ ఎవరు అవసరం లేదు ఆమెకు కావాల్సింది ఒక మొగుడు. ఆమె కావాలనుకుంటే ఎవరన్నా సింగిల్ మ్యాన్ని, బిజినెస్ మ్యాన్ని లేకపోతే ఏదో చేసుకోవచ్చు. కానీ కావాల్సుకొనేసేసి ఇక ఈయనని చేసుకున్నది అనమాట. ఎందుకంటే ఆయన కొంచెం సింపథెటిక్ పాయింట్ చూపించినట్టుండు ఆమె బాగలేనప్పుడు అదంతా. ఇక అందుకనేసేసి ఆయనని వేసేసింది అనమాట మీటరు. అది కథ. ఇంకా మనము ఏందనంటే మనం దీని లోపల చూసి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏందనంటే ఇంకోళ్ళ సంసారాలు మాత్రం కూలివద్దు. ఇంకోళ్ళ సంసారం కూల్చినామంటే మన సంసారం కూడా కూలిపోతుంది. దేవుడు అన్నోడు ఉంటాడు పైన చూస్తుంటాడు. ఆ నాగచైతన్య తరఫు నుంచి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. నేనైతే చెప్తున్నా కదా, ఆ పిల్లని ఎవరినో చేసుకున్నాడు శోభిత అనేసేసి చేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా ఉంటుర్రు వాళ్ళ జీవితం మంచిగా నడుస్తుంది, వాళ్ళని మంచిగా ఉండనియండి. కానీ చేసి ఊరికి ఇట్లా బ్లేమ్లు చేసుడు ఇవన్నీ చేసుడు. ఈమె ఒక పెద్ద డ్రామా క్వీన్ ఉన్నది. ఇక చూద్దాం ఎన్ని రోజులు ఈమె సంసారం నడుస్తుందో, ఈమె ఎన్ని రోజులు నడిపిస్తుందో, ఈమె ఎంతమంది పిల్లల్ని కంటదో, మరి ఈమె ఏమేం చేస్తుందో అన్నది అన్నీ చూద్దాము. ఇగో ఇంకొక ఆడపిల్లది కన్నీరు తీసుకొని ఆ కన్నీరు మీద ఇల్లు కట్టుకొని వేసేసి నేను సంతోషంగా ఉంటా అంటే ఎవరుంటారబ్బా చెప్పండి. ఏందో ఏమో వీళ్ళ ఇంత భయంకరమైన జీవితాలు. సరే, ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేరు ఇక సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎందుకంటే చెప్పినా కానీ కూడా మీరు చేసుకోరు, సావరు, అది పెట్టరు. ఇక మీతోనొక లొల్లే ఉన్నది నాకు. కానీ ఇక ఏదో ఇక పనికి మళ్ళీ మంగళోడు పిల్లి తల కొరిగిండి అన్నట్టు నేనేదో మీకు సోది చెప్తా ఉంటా. ఇక మీరు ఇనేది ఇంటనే ఉంటారు. నమస్తే. ఇక మళ్ళీ చూద్దాం ఇంకో వీడియోలో. బాయ్.